తొలివి కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఇది. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఇది. ఏ పాటిదానయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువని కృపాధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలువనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలువనివ్వలేదులే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. కరుణ చూపి కలతమా, కరుణ చూపి కలతమాల్పి యేసే తోడమ్మా. ఎలమ్మా కరుణించు నిన్ను విడువకూడమ్మా. కలవరపడక కరుణించు యేసు నిన్ను విడువకూడమ్మా. స్తోత్రములు తండ్రి. అయ్యా ఇటువంటి అవకాశాన్ని ప్రభు అనేక మందికి మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా, సహాయం చేయండి అయ్యా. ఇప్పటి వరకు పాటలతో ప్రభు నిన్ను గనపరిచి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా వారి వారి అవసరతల కొరకు ప్రభు ఎంతగానో ప్రార్థించమని ప్రభు అడుగుచున్నారు తండ్రి. అయ్యా అట్టి అవసరతలు నీ నామంలో తీర్చమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ప్రభు రాత్రి కాల సమయంలో ప్రభు అయ్యా నాగభూషణం అన్న గారిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డలో ఉన్న ప్రభు భయ ఆందోళన మీరు తీసివేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. బిడ్డను ముట్టండి ప్రభు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీకు బిడ్డ హస్తముతో ప్రభు రాత్రి కాల సమయంలో ప్రభు బిడ్డ ముట్టి ప్రభు గృహం చుట్టూ నీ యొక్క కంచె వేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈలో సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయా శరీరం ఎంత బలహీనత అయినప్పుడు ప్రభు అయా తండ్రి ఆత్మ ప్రభు నీకై సిద్ధపాటు కలిగి ప్రభు అయా తండ్రి అయా నీలో జీవించే కృపణ ప్రభు బిడ్డకు దయచేయమని అడుగుగా ఉన్నవాడు అనువాడు నీవే తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రి కాల సభలో కుటుంబం నిమిత్తం ఎంతగానో ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబంలో మీరు ఓదార్పును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందన. ఆ బిడ్డ ఉద్యోగంలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభు. అధికారులతో మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎంతో వేదన పడుచున్నది ప్రభు. కుటుంబంలో ప్రభు మంచి శాంతి సమాధానాలు దయచేయండి. ఆ బిడ్డని ఎవరైతే వేధిస్తున్నారో అట్టి బిడ్డలకు మంచి మారు మనసును కలిగించండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. బిడ్డను చూసినప్పుడు తండ్రి అయా నీ వెలుగును ప్రభు బిడ్డ పట్ల చూపించమని అడుగుచున్నాను. నీ కనికరాన్ని ప్రభు బిడ్డ పట్ల విడుదల చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. బిడ్డకు సహాయం చేయండి అయా. అడిగిన దానికంటే ఊహించిన దానికి అద్భుత కార్యాలు చేసే దేవుడు తండ్రి. నీకు వందనాలు. అట్టి రీతిగా ప్రభు వారి వారి సమస్యలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభు అయా నువ్వు ఎవరినైతే ఎన్నిక చేసి ఉన్నావో ప్రభు అట్టి రీతిగా మంచి పరిపాలన ప్రభు అందించుటకు సహాయం చేయండి.
చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. అదేంటి? ఒకరి ఒకరు ఒప్పుకోవాలి, ఒకరిని ఒకరు పాపములు ఒప్పుకోవాలి, అపరాధాలు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు క్షమిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు మనల్ని అని చెప్పి మనము గత వారంలో విన్నాం. ఈ రోజున పౌలు మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట, 4వ మాట ఏంటంటే, ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనుడి. ఏ మాటలు అంటే దానికి ముందు వచనాల్లో 13వ వచనం నుంచి 4:13 వచనంలో మనం ఎక్కువ శాతం చనిపోయిన వాళ్ళ దగ్గర ఈ వాక్యం చెప్తూ ఉంటాం. చనిపోయిన వాళ్ళకి కాదు కానీ బ్రతుకున్న వారి గురించి, బ్రతుకున్న వారికి, చనిపోయిన వారి దగ్గర బ్రతుకున్న వారి గురించి, బ్రతుకున్న వారికి ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం ఎక్కువ శాతం. ఎందుకంటే నిరీక్షణ లేని వాళ్ళ వల్లే దుఃఖపడుకుడి, అలా వండుకుడి, దుఃఖముతో దుఃఖముక్కులై వండుకుడి, ఇదిగో నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని పౌలు ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ వచనాలను. కనుక నా దేవుని ప్రియులారా, సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని కొన్ని వచనాలు పౌలు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక చనిపోయిన వాళ్ళకి కాదు కానీ బ్రతుకున్న వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, ఈ మాటలు చెప్పుచు మీలో ఒకరిని ఒకడు ఆదరించుకోండి, ఒకరిని ఒకడు ఆదరించుకోండి. మొదటి మాట చెప్పాను, ఒకరిని ఒకడు ప్రేమించుకోండి, ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండండి. రెండో మాట ఏం చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? రెండో మాట, ఒకరిని ఒకరు క్షమించండి. మూడో మాట ఏం చెప్పాను? పోయిన వారంలోనే చెప్పాను, ఒకరు ప్రార్థన చేయండి. శ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, బాధల నుంచి విడిపిస్తుంది. అంతేకాకుండా దానికి ముందు మీ పాపములు మీరు ఒప్పుకోండి, మీ అపరాధములు మీరు ఒప్పుకోండి అని రాయబడి ఉంది అక్కడ. అలాగూ 4వ మాట, ఒకరిని ఒకడు ఆదరించుకోండి, ఒకరిని ఒకడు ఆదరణ కలిగి ఉండండి. దాని వెనక 5వ మాట ఉంటుంది, సమాధానముగా ఉండుడని. దేవుని చిత్తమైతే ఆ మాట కూడా కొనసాగిద్దాం ఇవాళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరణ అంటే